కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతానికి గుంభనంగా ఉన్నారు. నిన్నటి వరకు జీవన్ రెడ్డిని పార్టీలో ఉండాలి అని ప్రాధేయపడ్డ నేతలు ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడాన్ని ఎలా రివర్స్ అటాక్ చేస్తారు అనే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేస్తోంది. ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వలవేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి లాంటి పెద్ద నేతలను బీఆర్ఎస్ తన వైపు తిప్పుకోగలిగింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి మార్చి 31 లేదంటే ఏప్రిల్ 1న కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. మంత్రి పదవులు రాని ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉండబోదని భావిస్తున్న నేతలపై ఇప్పటి నుంచే బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరి రేవంత్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం, బీఆర్ఎస్ లో చేరనుండటంపై అధికార హస్తం పార్టీకి ఒకంత షాక్ అని అసలు సిసలు కాంగ్రెస్ వాదులు అనుకుంటూ ఉన్నారు. రైట్, ఇక జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలని కోరుదామని చెప్పంటున్నాను. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఇది మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24 అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. రైట్, ఇక జీవన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, నిన్నటి వరకు జీవన్ రెడ్డిని బుజ్జగించినటువంటి కాంగ్రెస్ పెద్దలు ఇవాళ జీవన్ రెడ్డి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తూ మాట్లాడడాన్ని వాళ్ళు అంటే ఒక షాక్ లో ఉన్నారు. నిజంగా ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి అన్నటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రకమైనటువంటి కట్టర్ కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ వాదులు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు అయినటువంటి జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ ను వీడటం అనేది కాంగ్రెస్ కి ఖచ్చితంగా మైనస్. అయితే ఆయన రేపో మాపో బీఆర్ఎస్ గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. సో ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మార్పు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది కాంగ్రెస్ లో అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట పీక్ స్టేజ్ కి వెళ్ళిందని ఈరోజు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే గత కొంతకాలంగా తన సీనియర్ నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఒక్కసారిగా పార్టీకి ఈరోజు గుడ్ బై చెప్పడంతో అసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఏ స్థాయిలో ఉంది ఈరోజు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు మొత్తం కూడా ఆపరేషన్ ఆకర్ష్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వైపు లీగల్ ఫైట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ అంటే
పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా తమ వైపు మలుచుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పావులు కలుపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు జీవన్ రెడ్డి కూడా త్వరలోనే అటు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు కాబట్టి ఈరోజు ఈ నెల చివరిలో కావచ్చు, వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కావచ్చు, ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండు కూడా కప్పుకునే అవకాశం కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ రోజు పెద్ద ఎత్తున నిన్నటి వరకు బుజ్జగించినటువంటి కాంగ్రెస్ నేతలు ఇక ఈ రోజు నుంచి మరి ఏ స్థాయిలో అతన్ని విమర్శిస్తారన్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ ఒకానొక సమయంలో కష్టతరంలో ఉన్నటువంటి పార్టీకి ఒకే ఒక వ్యక్తిగా ఎమ్మెల్సీగా తన గలాన్ని వినిపించిన వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డి ఈ రోజు పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చాడంటే అసలు లోపల అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత అంతర్గత కుమ్ములాటకు ఈ స్థాయికి వచ్చిందనే చర్చ కూడా బయట కొనసాగుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుల ఎన్నికల సంబంధంలో కూడా కొంత సీనియర్ లోక నాయకుడిని చూస్ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తికి ఎంపీ స్థానాన్ని కేటాయించారు. అసలు ఎంపీ స్థానం కేటాయించడానికి గల అర్హత వేమనరేంద్రకు ఉందా అన్న దానిపై కూడా విపరీతంగా జీవన్ రెడ్డి ఈ రోజు హాట్ కామెంట్ కూడా చేయడం. అంటే అసలు వేమనరేంద్ర రెడ్డి ఎవరు, ఎప్పుడు వచ్చారు పార్టీలోకి, మొదటి నుంచి పార్టీ కోసం దాదాపు 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి తనకు గుర్తింపు లేనటువంటి పార్టీలో తను ఉండే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రోజు తాను పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా జీవన్ రెడ్డి చాలా స్పష్టంగా సీఎం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నాయకుల మీద కూడా తీవ్ర ఆగ్రహం చేస్తూ బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంతకాలం మొత్తాన్ని బుజ్జగించిన నేతలు మరి రేపటి నుంచి జీవన్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఎలాంటి ధోరణి ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. దీంతో పాటు చాలా మంది నేతలు కూడా జీవన్ రెడ్డి బాటలో బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం తెలుసు. ఎందుకంటే అసంతృప్తి నేతలు ఇప్పటివరకు సామాజిక సమీకరణాలతో పాటు మరోవైపు కుల సమీకరణాలతో పాటు సీనియారిటీని అదేవిధంగా సిన్సియారిటీని దృష్టిలో ఉంచుకోకుండా కేవలం తన వ్యక్తులకు మాత్రమే పదవులు కట్టుబెడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ చాలా మంది బయటకు వస్తున్నారు. ఇదే తరహాలో చాలా మంది నేతలు ఇంకా చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. వారు కూడా త్వరలోనే జీవన్ రెడ్డి బాటలో బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే 2-3 నెలల్లోనే మళ్ళీ క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. ఈ క్యాబినెట్ విస్తరణలో కూడా వారికి కేటాయించకపోతే, సరైనటువంటి స్థానాలు కేటాయించకపోతే వారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున బయట అయితే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి ఈ రోజుల్లో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కీలక నేతల్ని తమ వైపు మలుచుకునేందుకు ఆపరేషన్ ఆకర్షణ కూడా ప్రయోగిస్తున్నట్టు కూడా కొంత బయట చర్చ జరుగుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నటువంటి ఎంతో ప్రావీణ్యం, రాజకీయంగా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మాత్రం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత మెజ్జే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద జీవన్ రెడ్డి బాటలో మరికొంత నేతలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేబినెట్ విస్తరణ తర్వాత మరింత పీక్ స్టేజ్ కి ఈ యొక్క అంతర్గత కుమ్ములాట అనేది కాంగ్రెస్ పార్టీలో నెలకొనే అవకాశం ఉంది. చాలా మంది అసంతృప్తి నేతలు మొత్తం కూడా జీవన్ రెడ్డి బాటలో బయటకు వచ్చే ఆలోచనలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ సునీల్.